ఉద్దానం బాధితుల కోసం పోరాటం చేస్తున్న పవన్ ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబుని కలవనున్నారు. ఉద్దానం బాధితులను ఆదుకునేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. హార్వర్డ్ యూనివర్సిటీ బృందం ఇప్పటికే ఉద్దానంలో పర్యటించి స్థానిక పరిస్థితులను తెలుసుకుంది. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో అధ్యయనం చేసింది. ఈ బృందంలోని సభ్యులతో ఆదివారం విశాఖలో సమావేశమయ్యారు పవన్ కళ్యాణ్. పలు విషయాలపై చర్చించారు. ఉద్దానంలో కిడ్నీ సమస్య పరిష్కారానికి జనసేన అధ్యక్షుడి ఆధ్వర్యంలో తొలి అడుగు పడింది. దశాబ్దాల నుంచి దొరకని మూల కారణాలను తెలుసుకునే ప్రయత్నం మొదలైంది. హార్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు, మన దగ్గర కొందరు డాక్టర్ల ఆధ్వర్యంలో అధ్యయనం జరుగుతోంది. ఈ బృందం ఉద్దానంలో పర్యటించి స్థానిక పరిస్థితులను తెలుసుకుంది. కిడ్నీ సమస్యలు ఎందుకు వస్తున్నాయో అధ్యయనం చేసింది. ఈ బృందంలోని సభ్యులతో విశాఖలో పవన్ నిన్న సమావేశమయ్యారు. ఉద్దానంలో జరిపిన పరిశోధనలు, స్థానికంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను పవన్ కు వివరించారు బృందంలోని సభ్యులు. ప్రాథమిక దశలోనే సమస్యను గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో 4-5 చోట్ల ఇలాంటి సమస్య ఉన్నా ఉద్దానంలో మాత్రం తీవ్రంగా ఉన్నట్టు డాక్టర్ల బృందం గుర్తించింది. ఈ వివరాలన్నింటినీ తెలుసుకున్నారు పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగానే కిడ్నీ సమస్యతో బాధపడి చనిపోయిన గున్నమ్మ ఇద్దరు పిల్లలతో మాట్లాడారు పవన్ కళ్యాణ్. గతంలో వచ్చినప్పుడు వీరి గురించి తెలుసుకున్నారు జనసేనాని. అప్పటి నుంచి ఈ ఇద్దరు పిల్లల బాధ్యతను తీసుకుని సోంపేటలో చదివిస్తున్నారు. మనోజ్, మణికంఠల తల్లి గున్నమ్మ కిడ్నీ సమస్యతో చనిపోయింది. తండ్రి ఉన్నా వీరిని పట్టించుకోవడం లేదు. దాంతో వారి చదువు బాధ్యతను తనే తీసుకున్నారు పవన్ కళ్యాణ్. విశాఖ వచ్చిన సందర్భంగా వారితో కొద్దిసేపు మాట్లాడారు ఆయన. ఎంత పెద్ద ప్రయాణమైనా చిన్న అడుగుతోనే మొదలవుతుందని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. దశాబ్దాల నుంచి ఉన్న ఉద్దానం కిడ్నీ సమస్య శాశ్వత పరిష్కారానికి తొలి అడుగు పడిందన్నారు. నల్గొండలో ఇలాంటి సమస్యనే పరిష్కరించాలన్న తన కోరిక తీరకపోవడం బాధగా ఉందన్నారు పవన్. ప్రయాణం అయినా సరే ఒక చిన్న అడుగుతోనే మొదలవుతుంది. ఈ ఉద్దానం నెఫ్రోపతి సొల్యూషన్ కోసం ఈ రోజున ఇది చాలా చిన్న అడుగైనా చాలా ముందు దీనికి ఎందుకు వస్తున్న ఈ కారణాలని కనుక్కొని ఇది మేము సాధించగలిగినప్పుడు మాకు చాలా ఆనందంగా ఉంటుంది. అంటే నాకు దీనికి ముందుగా చెప్పదలుచుకుంది, ఈ ఉద్దానం ఇవన్నీ నేను కదలటానికి ముఖ్య కారణం, దెన్ వీ ఫౌండ్ అవుట్ అబౌట్ నల్గొండ ఫ్లోరోసిస్. లాట్ ఆఫ్ పీపుల్ అండ్ లాట్ ఆఫ్ యంగ్ కిడ్స్, విమెన్ ఆఫ్ ఆల్ ఏజెస్, పీపుల్ ఆఫ్ ఆల్ ఏజెస్ were suffering and still suffering. So when we tried to do that with my team, the local political groups didn't let it happen. It gave me a deep pain. So that was the origin for Uddan. ఆ రోజున నేను నల్గొండకి నేను ఫెయిల్ అవ్వటం వల్ల నాకు ఎప్పుడు ఉండిపోయింది బాధల్లో. తాను చేసే సాయం ప్రజలకేనని, ప్రభుత్వానికి కాదని వ్యాఖ్యానించారు పవన్. ఇలాంటి కార్యక్రమాలతో రాజకీయం చేయబోను అని స్పష్టం చేశారు. అంటే దీనిని పొలిటికలైజ్ చేయాలంటే గత పాలకులు దీన్ని నిర్లక్ష్యం చేశారని చెప్పొచ్చు. ఇప్పుడున్న గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదని చెప్పొచ్చు. అక్కడ లోకల్ పాలిటీషియన్స్ని తిట్టచ్చు. ఎన్ని రకాలుగా దీన్ని పొలిటికలైజ్ చేసే సొల్యూషన్ లేకుండా కూడా ఈ సమస్యను మరింత పొడిగించవచ్చు. కానీ నేనేమనంటే ఇది పేరు ఎవరికి వస్తుంది, చాలామంది నన్ను తిడుతూ ఉంటారు, యూఆర్ హెల్పింగ్ టీడీపీ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. నా ఉద్దేశం ఏంటంటే ఏ ప్రభుత్వానికి కనుక నేను ప్రజలకు సహాయం చేస్తున్నాను కానీ నేను ప్రభుత్వానికి సహాయం చేస్తాను అనుకోవట్లేదు. మానవత్వం లేకపోతే మనుగడే ఉండదు అన్నారు పవన్ కళ్యాణ్. మానవత్వం మంట కలిసిపోతున్నా కొందరు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తాను ఈ సమస్యను పరిష్కరించడానికి సిద్ధమయ్యానని స్పష్టం చేశారు పవన్. దీనికున్న చిత్తశుద్ధిని ఎవరు శంకించినా, ప్రాంతీయత భావం కోసం పోరాటం చేసిన మనుషులున్నారు, కులం కోసం పోరాటం చేసే మనుషులున్నారు, జాతి కోసం పోరాటం చేసే మనుషులున్నారు. కానీ మానవతో అక్కడ మంట కలుస్తుంటే పోరాటం చేసే మనుషులు లేరు, సంఘటితమైన శక్తి లేదు. అది నాకు బాధ. నేను ప్రతిసారి కులానికి, మతానికి, ప్రాంతాలకి, జాతికి అతీతంగా ఎందుకు మాట్లాడుతున్నాను? మానవత్వమే మొదటిది. మానవత్వం లేకుండా ముందు మనుగడకు సాధించలేము. అందుకని మానవత్వంతో ఇక్కడ దాకా మీరు ముందుకు వచ్చిన ప్రతి ఒక్కరికి, ఇంక్లూడింగ్ డాక్టర్ జోసెఫ్, డాక్టర్ Sabisetti, and they moved because they are somewhere deep down, the humanity moves us, no matter from
where we come from, away from the continents. అందుకని it's humanity which brought us together. డాక్టర్ల బృందం చేసిన అధ్యయనంపై మాట్లాడేందుకు ఇవాళ సీఎం చంద్రబాబుతో భేటీ అవుతారు పవన్ కళ్యాణ్. అమరావతి వెళ్లి ఉద్దానంలో సమస్యపై తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు జనసేనాని. విశాఖ నుంచి పవన్ కళ్యాణ్ అమరావతి బయలుదేరినట్టుగా సమాచారం అందుతోంది. అమరావతి చేరుకున్నాక ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో ఉద్దానం బాధితుల సమస్యపై ఆయన చర్చించబోతూ ఉన్నారు. ఇప్పటికే ఉద్దానంలో నెలకొన్న సమస్యలు, అసలు కిడ్నీ సమస్యలు ఎందుకు ఈ ప్రాంతాన్ని ఇంతగా వేధిస్తున్నాయి అనే విషయాలపై ఇప్పటికే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రతినిధులు, అక్కడి లోకల్ డాక్టర్స్ అంతా కలిసి ఒక అధ్యయనం చేశారు. ఆ అధ్యయనానికి సంబంధించిన విషయాలు పవన్ కళ్యాణ్ అండ్ అలాగే హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ప్రతినిధుల బృందం ఏపీ సీఎం చంద్రబాబుకు వివరించబోతూ ఉన్నారు. ఉద్దానం సమస్యకు తీసుకోవాల్సిన చర్యల గురించి కూడా ఆయన ప్రధానంగా ఏపీ సీఎంతో చర్చించబోతూ ఉన్నారు.